వీరు రాయుడు శ్రీనివాస్ గారు, పద్మావతి గారు, ఇబ్రహీంపట్నం. యాక్చువల్గా వారి అబ్బాయి గారి కోసము వారికి ఫారిన్ వెళ్ళటం కోసం అని చెప్పి అదృష్టతను పెట్టించారు. బాబు పేరు ఏంటండి? నిఖిల్ మణిధర్. నిఖిల్ మణిధర్. నిఖిల్ మణిధర్. ఎప్పుడు పెట్టించారు? డిసెంబర్లో 23 డిసెంబర్. అయితే పెట్టిన తర్వాత చాలా మిరాకిల్స్ జరిగినాయి అని చాలా సంతోషంగా చెప్పడానికి వచ్చారు. వారు పెట్టుకున్న 10 రోజుల్లోనే వీసా వచ్చింది, నెల రోజుల్లోనే వెళ్ళిపోవటం కూడా అయ్యింది. ఆ వెళ్ళేటప్పుడు మిరాకిళ్ళు, వెళ్ళిన తర్వాత మిరాకిళ్ళు, బాగా సెటిల్ అవ్వటము, మంచి కుటుంబం పరిచయం అయ్యి వీరి కొడుకులాగా తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకునే మంచి ఫ్యామిలీ పరిచయం అవ్వటము. వెళ్ళేటప్పుడు ఈయనతో ఉన్నందుకు కానీ వేరే వాళ్ళకి కూడా, వీళ్ళకి ముందున్న వాళ్ళందరికీ వీసాలు రిజెక్ట్ అయినాయి. వీళ్ళకి ఈయనకి వీళ్ళతో ఉన్న ఫ్రెండ్కి మాత్రమే వీసా పాజిటివ్ అయిందంట. అదొక మిరాకిల్ అని. జనరల్గా అట్లా జరగటం సాధ్యం కాదు, కానీ జరిగింది మాకు అని చెప్పి చాలా సంతోషపడుతున్నారు. వెళ్ళిన తర్వాత కూడా చాలా బాగుంది. ఏమంటే అక్కడ ఉద్యోగం రావటం, మంచి కుటుంబం, తల్లిదండ్రులాగా చూసుకునే మంచి ఫ్యామిలీ రావటం, అంత రోజు ఒక మంచి పాజిటివ్ లాగా తయారవుతుందని చెప్పి వీరు కూడా ఇప్పుడు వచ్చి మంచి అదృష్టం వేసుకుని వెళ్తున్నారు మేడం వారు. అలాగే వారి బంధువు. అమ్మ మీ పేరేంటి? మంజుల గారు. మృదుల. మీరేం చేస్తుంటారమ్మా? మీది కూడా హాస్టల్. ఓకే. వారు కూడా, వీరందరూ కూడా అదృష్టం తీసుకుంటున్నారు ఇప్పుడు. అయితే ఏం జరిగింది, ఎట్లా జరిగిందో ఫస్ట్ రాయుడు గారిని అడుగుతాం. అయ్యా మీ పూర్తి పేరు? నా పేరు రాయుడు శ్రీనివాస్ అండి. ఇబ్రహీంపట్నం ఉంటాము, హాస్టల్లో నడుపుతాము. అయితే బాబుకి ఇట్లా అమెరికాకి 3 టైమ్ రిజెక్ట్ అయింది. ఓకే. అయితే తర్వాత మీ తెలిసినాక మీ దగ్గరికి వచ్చి, అంతకుముందు 3 సార్లు రిజెక్ట్ అయిందండి, అది అమెరికాకి అండి. అయితే తర్వాత ఏం చేసిందంటే ఇంకా మళ్ళీ కెనడా పెట్టినాము. కెనడా పెట్టాక మీ అడ్రస్ తెలిస్తే మీకోసం యూట్యూబ్లో చూసే మీ దగ్గరికి వచ్చాము. వెంటనే తీసుకున్న వెంటనే 10 రోజులకే 3వ రోజునే ఐఎల్స్ పాస్ అయ్యాడు. 10 రోజుల్లోనే వీసా వచ్చింది. 1 నెలలోనే తను వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత కూడా మంచిగా పార్ట్ టైం దొరికింది. మంచిగా 2 భార్యాభర్తలు చూసుకునే వాళ్ళు దొరికారు. మంచి దంపతులు దొరికారు. అంతా బాగుందండి. ఇప్పుడు చాలా హ్యాపీ. అక్కడ మేము కూడా హ్యాపీ. ఆయన హ్యాపీగా ఉన్నారు, మీరు ఇంకా హ్యాపీగా ఉన్నారు. అంతే కదమ్మా, తల్లిదండ్రులకు కావాల్సింది. అంతేనండి. లేకపోతే ఎట్లుండేనో నాకు అసలైతే అది ఎలా ఉంటాడో అని బాధపడేదాన్ని వదిలి. కానీ మాకంటే మంచిగా చూసుకునే వాళ్ళు దొరికారు. తల్లిదండ్రులాగా చూసుకునేవాడు. మాకు అదే సంతోషం. ఇంకా రాబోయే కాలం ఇంకా బాగుంటుందమ్మా. ఇందాక మీరు చూసారు కదా, భవ్య అనే అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత బ్రహ్మాండంగా అయిపోయింది. అనుకున్న దానికంటే ఇంకా 100 రెట్లు మంచిగా అవుతుందమ్మా అన్ని రకాలుగా. మీ దగ్గర మీ వాళ్ళు వేరే వాళ్ళకి దొరకటం, మీ వాడికి మంచి వాళ్ళు దొరకటం సంతోషాన్ని మీరు అనుకుంటున్నారు. కానీ మీ వాళ్ళ వల్ల నానికి కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే అదృష్టం ఉన్న చోట వాళ్ళకే కదా పక్కన ఉన్న కూడా మంచి జరుగుతుంది. వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది, వాళ్ళ వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది. కొద్దిగా ఏదన్నా మంచి వ్యాపార వ్యవహారం మనసులో పెట్టుకోమనండి. ఏం చదవటానికి వెళ్ళారైనా? ఎంఎస్. అక్కడే ఏదైనా మంచి ఇంట్రెస్ట్ పెట్టుకోవడానికి మంచిగా ట్రై చేయమనండి. నేను ఇప్పుడు మంత్రం ఇస్తాను. ఇక మట్టి పట్టుకుంటే బంగారం వద్దు, పెట్టుబడి ఏం పెట్టకుండానే జరిగిపోయేది ఏం చేయాలో ఆలోచన చేసుకోమనండి. అయ్యా మీరు కూడా చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏముంది సార్, అదే మేము అదృష్టత్వం పెట్టుకున్నాక ఆయనకి మంచి జరిగింది. ఈయన ఇక్కడి నుంచి వెళ్ళాక శంషాబాద్ నుంచి మళ్ళీ వేరే మాట్లాడాలంట ఫ్లైట్. ఆ ఫ్లైట్ కూడా వాళ్ళు ఒకటి డ్రా తగ్గించి ఇష్టం వచ్చింది. ఓకే. ఆ ఫ్లైట్ కాకుండా వేరే విఐపి వెళ్ళే ఫ్లైట్ వాళ్ళు ఇచ్చారు. మీకు డ్రా తగిలిందని ఇచ్చారు. 4 లక్షలు అంటండి. 4 లక్షల టికెట్. కానీ ఈయనకి 1,50,000కే 4 లక్షల రూపాయల టికెట్ వచ్చేసింది. ఆ దాంట్లో ప్రయాణం చేసింది. అది వెళ్తామే, అది అదృష్టం. మళ్ళీ అంటే సీటుకి ఒక్కళ్ళే ఉంటారంటండి, దానికి ఇంకెవ్వరు ఉండరంట అందులో. అట్లాంటిది వచ్చింది. అంటే ఏంటంటే ఇక స్టార్టింగ్ నుంచి కూడా అంతా మంచి జరుగుతుంది. ఇక అదృష్టవంతుడు 3 సార్లు రిజెక్ట్ అయినా కూడా ఒక్కసారికే పాజిటివ్ అయిపోయింది. ఇక అన్ని కలిసి వస్తున్నట్టు తెలిసిపోతుంది. ఇక కెనడా రావటం కూడా అదృష్టమే సార్. ఇప్పుడు యుఎస్ఏలో ఉన్న పరిస్థితిని బట్టి ఇప్పుడు కెనడా రావటం కూడా అదృష్టం. అందుకే భగవంతుడు అక్కడికి పంపించింది. అక్కడ 3 సార్లు రిజెక్ట్ అయ్యాను.
అన్ని రకాలుగా మంచి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నాం సార్. సంతోషం అండి. మీ ఆయనకి జాబ్ దొరికింది, మళ్ళీ ఆయనకు ఇద్దరు జాబ్ పెట్టించింది కూడా. ఈయన జాబ్ చేస్తున్నారు, వేరే వాళ్ళు కూడా ఇంకో ఇద్దరు అబ్బాయిలకి పెట్టించిందండి మొన్న. వాళ్ళ రెస్టారెంట్ లోనే ఇప్పించాడంట. అక్కడ దొరకటమే కష్టం సార్ జాబ్, అలాంటిది ఇద్దరు పెట్టించింది. కాబట్టి మళ్ళీ వీళ్ళు కూడా ఇల్లు కొనుక్కోవాలనే ఉద్దేశంతో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇల్లు అంటే ఏది పడితే అది కొనమాకండమ్మా. ఇల్లు అనేది రోజు కట్టేది కాదు, కొద్దిగా పెద్ద సైజు ఇల్లు, కొద్దిగా పెద్ద స్థలం, ఒక 500 గజాలు అట్లా తీసుకుంటే, అట్లనే ఉంది సార్. ఒక మన 4-5 ఫ్లోర్లు వేసుకుంటే మీకు వ్యాపారానికి, వ్యవహారానికి, కొనడానికి అన్నిటికీ సరిపోతాయి. అందుకే ఆలోచన. రోజు కొనేది కాదు కాబట్టి కొద్దిగా ఒక 1-2 నెలలు ఎక్స్ట్రా అయినా కూడా అవును సార్. చూడండి, కొద్దిగా ఎక్కువ డబ్బులు వచ్చే విధంగా, ఎక్కువ ఫ్యూచర్లో బాగా పెరగాలి అది మళ్ళీ దాని వాల్యూ. అట్లాంటిది కొద్దిగా ఆలోచన చేసుకోండి. అంటే మీకు ఇచ్చిన మంత్రం చదువుకున్నప్పుడు మీరు అది అడగాలి అమ్మవారిని. ఆ అమ్మవారిని అడిగితే మీకు అట్లాంటిదే చూపిస్తే, అట్లాంటిదే దగ్గరుండి చూపిస్తాయి. ఒక్కసారి మీరు కోరుకున్న తర్వాత మీరు వద్దంటే కూడా ఆగదు, అయిపోవాల్సిందే. అమ్మ రాబోయే కాలం అంతా చాలా బాగుంటుందమ్మా. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.